మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపర. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. 31/12/2023 నుండి 6/1/2024 వరకు గల వార ఫలితాలని నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుంటే, ముందుగా మనం గ్రహస్థితి కానీ ఈ వారం చూసుకున్నప్పుడు ఇక్కడ గురువు మేషంలో ఈయన వక్రీకరణ అనేది మనకి ఈ 31తో ఆయనకి అయిపోతుంది. అంటే మనకి 1వ తారీఖు నుంచి వక్రత్యాగం పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి ఈ కన్యా రాశిలో కేతువు, అలాగే బుధు శుక్రులు ఇద్దరు వచ్చి మనకి వృశ్చిక రాశిలో సంచారం చేయడం, అలాగే రవి కుజులు ధనుస్సులోను, శని భగవానుడు కుంభరాశిలోను, రాహు వచ్చి మీనరాశిలోను, చంద్రుడు ఈ వారం అంతా కూడా కర్కాటక, సింహ, కన్య, అలాగే మనకి ఈ యొక్క తులారాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ గ్రహాల యొక్క స్థితిని బట్టి వీళ్ళకి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. మేషరాశి వారికి కానీ చూసుకుంటున్నప్పుడు ఇక్కడ జన్మలో గురువు వీరికి ఈ 31వ తారీఖు అంటే వార ప్రారంభంలోనే ఈయన వక్రీకరణ అయిపోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే గురువు యొక్క వక్రీకరణ అయిపోతుందో, వక్రత్యాగం పొందుతున్నాడో, మరిన్ని అనుకూలమైన ఫలితాలు ఈ యొక్క మేషరాశి వాళ్ళు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నప్పుడు వీళ్ళకి అష్టమ శుక్రుడు యొక్క ప్రభావము, అలాగే వీళ్ళకి అష్టమ శుక్రుడు యొక్క ప్రభావం వల్ల కాస్త అనుకూల అంటే ఏవైతే పనులు అనుకుంటున్నారో ఆ పనులు వాళ్ళకి పూర్తవడము, అలాగే ప్రతి విషయంలోనూ కూడా వీళ్ళకి కలిసి రావడం, బంధుమిత్రుల ఆగమనం, మిత్రుల్ని కలుసుకోవడం, శుభ కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అయినా సరే ఈ యొక్క మిత్రుల్ని కలుసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే వీళ్ళకి సమాజపరంగా కావచ్చు, లేకపోతే అధికారపరంగా కావచ్చు, ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో వాళ్ళని కలుసుకోవడం, ప్రభుత్వ పరంగా ఏవైతే వీళ్ళు పొందాలనుకుంటున్నారో ఏవైనా ఉపయోగాలు కావచ్చు, లేకపోతే ఏవైనా ఫండ్స్ కావచ్చు, అవన్నీ పొందడం, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతుంది. అలాగే ముఖ్యంగా చూసుకుంటే గత కొంతకాలంగా ఏమైనా ఇబ్బంది పడుతుంటే ఆ కష్టాలు కూడా వీళ్ళకి తొలగడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా బుధుడు కూడా వీళ్ళకి అష్టమంలో సంచారం చేయడం వల్ల కాస్త ఎవరైనా మిత్రులు కావచ్చు, లేకపోతే స్నేహితులు కావచ్చు, ఎవరైనా కొద్దిగా మీతో వ్యతిరేకంగా ప్రవర్తించేటట్టయితే అలాంటి మనుషులు మాత్రం జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే ఇబ్బంది పడే అవకాశం అనేది ఇక్కడ కనబడుతోంది. ముఖ్యంగా ఇక్కడ కుజుడు యొక్క సంచారం, నవమస్థానంలో కుజుని యొక్క సంచారం కూడా నడుస్తుంది. కాబట్టి ఇక్కడ నవమస్థానంలో ఎప్పుడైతే కుజుడు సంచారం చేస్తున్నారో కాస్త ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం జాగ్రత్త వహించాలి. ఖర్చుల్ని మాత్రం నియంత్రణలోకి ఉంచుకోవాలి, లేకపోతే కాస్త అంటే మళ్ళీ రుణాలు చేసే అవకాశం వస్తుంది. కాబట్టి ఖర్చులు నియంత్రించుకోవడం అనేది చెప్పదగ్గ సూచన. అలాగే ఈ రాశిలో ఈ మేషరాశి వారికి కానీ ముఖ్యంగా చూసుకున్నప్పుడు వీళ్ళకి ఏకాదశ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారము, అలాగే జన్మలో ఈ యొక్క గురు యొక్క సంచారాల వల్ల కొంత వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు, అంటే కాస్త వ్యతిరేక ఫలితాలు ఉంటున్నా కూడా ఈ శని యొక్క అనుగ్రహం వల్ల మిగతా పరిస్థితులు ఎలాంటివి ఉన్నా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే వాళ్ళకి వివాహానికి సంబంధించిన విషయాలు, లేదా వాటికి సంబంధించినవి ఏవైనా అంటే వాటికి ఏదైనా తొందరగా వివాహం అవ్వాలి అని అనుకున్నప్పుడు వాటికి సంబంధించిన ఏవైనా శాంతుల కార్యక్రమాలు కానీ ఇలాంటివి కూడా చేసుకునే అవకాశం అనేది ఇక్కడ కనబడుతోంది. అలాగే ఈ మేషరాశిలో ఉన్న విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. కాస్త ఈ మనకి 31 నుంచి గురువు కూడా వక్రీకరణ అవుతుంది. కాబట్టి విద్యార్థుల్లో కూడా మరింత శ్రద్ధ అనేది పెరుగుతుంది. ముఖ్యంగా వీళ్ళకి భోజన సౌఖ్యము, అలాగే ప్రయత్నాలు, ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారో ఆ కార్యక్రమాల్లో ప్రయత్నాలు, అలాగే కీర్తి, గౌరవం, ఆనందం ఇలాంటివన్నీ కూడా పొందే అవకాశం అనేది ఈ వారం ఎక్కువగా కనబడుతోంది. అలాగే ఈ వారం వీళ్ళు చేసే కార్యక్రమాలు, ప్రతి ప్రయత్నాలు కూడా మంచి విజయాన్ని సాధించడం, అలాగే సమాజంలో ఉన్నత వ్యక్తులను కలుసుకోవడం, లేదా వాటికి సంబంధించిన మార్గాలు సుగమం అవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మనకి మేషరాశి వాళ్ళలో కనబడుతూ ఉంటున్నాయి. అయితే వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా వీళ్ళు ఎక్కువగా దుర్గా ఆరాధన చేయడము, అలాగే ఇక్కడ ఆదిత్య పారాయణ చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. వృషభ రాశి వారికి చూసుకుంటున్నప్పుడు ఇక్కడ వీళ్ళకి ఈ వార ప్రారంభంలో కానీ చూసుకున్నప్పుడు ముఖ్యంగా వీళ్ళకి అష్టమ రవి, అష్టమ కుజుడు యొక్క ప్రభావం అనేది ఇంకా వీళ్ళ మీద ఉంది. కాబట్టి ఆరోగ్య విషయాల్లో వాటిల్లోనూ, అలాగే చర్మానికి సంబంధించిన
ఇబ్బందులు ఇలాంటివి ఎక్కువగా వీళ్ళు ఇబ్బంది పడే అవకాశం, అలాగే జ్వరాలు అంటే అనుకోకుండా ఏదైనా సీజనల్ ఫీవర్‌గా వచ్చే జ్వరాలు ఇలాంటివి కూడా వచ్చే అవకాశం అనేది ఇక్కడ కనబడుతోంది. అలాగే ముఖ్యంగా కుజుడు దానికి సంబంధించినప్పుడు మనకి ఈ బీపీ లెవెల్స్ అప్ అండ్ డౌన్స్ అవ్వడం, లేకపోతే రక్తం ఏదైతే ఉందో అది క్షీణించడం. అంటే చూడండి, కొంతమందికి ఇప్పుడు సీజనల్‌గా వచ్చే ఫీవర్‌ల వల్ల ప్లే ఈ మనకి బ్లడ్‌లో ఉండే లెవెల్స్ తగ్గడం, ప్లేటెట్స్ తగ్గిపోవడం ఇలాంటివి మనం వింటూ ఉంటాం. అలాంటి వాటితో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే అలాంటివి చూసుకోండి. ఎప్పుడు తరచుగా ప్రయాణాలు చేయడం, ప్రయాణాల్లో అలసటలు, అలాగే ముఖ్యంగా చూసుకున్నప్పుడు వీళ్ళకి ఇక్కడ ఈ యొక్క వృషభ రాశి వారికి గాని చూసుకున్నప్పుడు వ్యయస్థానంలో ఈ యొక్క గు గురువు యొక్క సంచారం, గురువు వక్రీకరణ అనేది ఇక్కడ అయిపోతుంది కాబట్టి, అంటే గురువు వక్రత్యాగం అనేది పొందుతారు కాబట్టి కొంత అనుకూలమైన ఫలితాలు ఈ వారం నుండి వీళ్ళు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ అష్టమ రవిలో కూడా ఉన్నాడు కాబట్టి కాస్త పై అధికారులతో ఉండే చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, శిరోవేదన ఇలాంటి వాటి మీద మాత్రం తప్పనిసరిగా ఆరోగ్య విషయాల్లో వృషభ రాశి వారు ఈ వారం జాగ్రత్త అనేది తీసుకోవాలి. అలాగే వీళ్ళకి ఇంకా అష్టమ బుధుడి యొక్క సంచారం అనేది కూడా కనబడుతోంది కాబట్టి ఏ పని చేస్తున్నా కూడా కాస్త భయం, అంటే వీళ్ళకి ఇక్కడ సప్తమం నుంచి వక్రీకరించి అంటే ఇక్కడ అష్టమంలో ఉన్న బుధుడు సప్తమంలోకి వెళ్తాడు. అలాగే ఎప్పుడైతే సప్తమంలో బుధుడు యొక్క సంచారం అనేది జరుగుతూ ఉందో కాస్త ఇక్కడ కూడా అనారోగ్య సమస్యలే ఎక్కువగా, ప్రతిదానికి భయపడిపోవడం, అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు భయపడడం, మానసిక ఆందోళన అనేది ఈ వృషభ రాశి వాళ్ళకి ఎక్కువగా కనపడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో మాత్రం తప్పనిసరిగా, అంటే ప్రతిదాన్ని కూడా అతిగా ఆలోచించడం అనేది ఈ వృషభ రాశి వాళ్ళకి మంచి విషయం కాదు. జరిగేది జరుగుతూనే ఉంటుంది అనే ఒక బాటలో వెళ్తూ భగవంతుడి మీద భారం వేస్తూ వెళ్తూ ఉండడమే. అంత పెద్ద ఇబ్బంది పడేవి ఉండవు, కానీ ఆరోగ్య విషయాల్లో మాత్రం వీళ్ళు తప్పనిసరిగా జాగ్రత్త అనేది వహించుకోవాలి. అలాగే వీళ్ళకి వార ప్రారంభంలో చంద్రుడి యొక్క సంచారం వల్ల అనుగ్రహంగా వీళ్ళకి ఎక్కువగా అనుకూలంగా ఉన్న వారం మధ్యంలోకి వచ్చేటప్పుడు మాత్రం చిన్న చిన్న కార్యక్రమాలు, ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో వాటికి ఆటంకాలు కలిగిన వారాంతానికి మాత్రం పనులు పూర్తిగా చేసుకోవడం, నూతన ఉద్యోగాల్లో మార్పులు, మంచి సదావకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది. భార్యాభర్తల విషయాల్లో కావచ్చు, వివాహ సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంది. ఎవరైతే సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్నారో వాళ్ళు చేసే ప్రయత్నాల్లో మధ్య మధ్య ఆటంకాలు ఏర్పడినా వారాంతానికి మాత్రం ఏదో ఒకటి ఫలితాన్ని వార్తలు వినడం అనేది జరుగుతుంది. అంటే ఎక్కువగా శుభవార్తలే వినడం అనేది జరుగుతుంది. కానీ మధ్య అక్కడ కుజుడి యొక్క ప్రభావం కూడా ఉంది కాబట్టి కాస్త శ్రమ అనేది మాత్రం అధికంగా ఉండడం అనేది జరుగుతుంది. ఈ వృషభ రాశి వారిలో ఎవరైతే ఉన్నారో స్త్రీలు, వాళ్ళకు కూడా కాస్త అనుకూలంగా ఉంటుంది. వారు కూడా ఆరోగ్య విషయాల్లో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త అనేది వహించుకోవాలి. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం, అలాగే ఇక్కడ ఆదిత్యవర్జ పారాయణ కానీ లేదా సూర్య నమస్కారాలు కానీ చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మిథున రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు ఇక్కడ ఏదైనా వాహనాలు కానీ లేకపోతే ఏదైనా గృహం కానీ ఇలాంటి కొనుగోలు చేయాలనే విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్త వహించండి. అలాగే తల్లి ఆరోగ్య విషయాల్లో మధ్య మధ్యలో కాస్త గమనించుకుంటూ ఉండాలి. అలాగే వార ప్రారంభంలో కానీ చూసుకుంటున్నప్పుడు ఇక్కడ వీళ్ళకి ఈ యొక్క చంద్రుడి యొక్క సంచారం ఏదైతే ఉందో ఆ చంద్రుడి యొక్క సంచారం వల్ల కాస్త వీళ్ళకి ద్వితీయ స్థానంలో ఎప్పుడైతే ఉందో కాస్త ఆరోగ్య విషయాల్లో మాత్రం జాగ్రత్త వహించాలి. తదనంతరం వారం మధ్యంలోకి వచ్చేటప్పటికి మాత్రం కాస్త చిన్న చిన్న అలసటలు ఉన్నా కూడా మీ పనులు మీరు ఉల్లాసంగా, ఉత్సాహంగా పనులు పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది. వారాంతానికి వచ్చేటప్పటికి మాత్రం శుభవార్తలు వింటారు. ఏదైతే మీరు అంటే బంధువుల్ని, మిత్రుల్ని కలుసుకోవడం, మృష్టాన్న భోజనాలు ఇలాంటి, అంటే ఏదైనా విందు వినోదాల్లో ఈ మిథున రాశి వారు పాల్గొనడం అనేది జరుగుతుంది. అలాగే ఆధ్యాత్మిక పరంగా కాస్త అడుగులు వేయడం అనేది కూడా జరుగుతుంది. ముఖ్యంగా వీళ్ళకి కానీ చూసుకున్నప్పుడు లాభస్థానంలో ఎప్పుడైతే గురువు వక్రత్యాగం పొందడం అనేది జరుగుతుందో అప్పుడు వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వాళ్ళు చేసే దాన్ని బట్టి మంచి లాభాలు పొందడం అనేది, ఆర్థికపరమైన పురోగతి అనేది కనబడుతోంది. అలాగే ఇక్కడ రాహువు దశమ స్థానంలో ఉండడం వల్ల కాస్త పై అధికారుల యొక్క ఒత్తిడి మాత్రం వీళ్ళకి కనబడుతూ ఉండడం అనేది జరుగుతుంది. మరియు వీళ్ళకి కానీ చూసుకుంటే సప్తమ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల కాస్త వివాహానికి సంబంధించిన విషయాల్లో కొద్దిగా ఆలస్యం అయ్యే సూచనలు, అలాగే ఎప్పుడైతే ఇక్కడ రవి కుజులు ఇద్దరూ కూడా సప్తమ స్థానంలో ఉన్నారో వీళ్ళకి కాస్త కొంచెం, అంటే భార్యాభర్తల విషయాల్లో కావచ్చు, అక్కడ భాగస్వామి వ్యాపారాల్లో కావచ్చు,
చిన్న చిన్న మనస్పర్ధలు లేదా కోపతాపాలు, చిన్న చిన్న వివాదాలు, అలకలు ఇలాంటివన్నీ కూడా ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి అలాంటి విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. అలాగే ప్రతి దానికి కూడా ఏదో ఒక గొడవ రూపంలో ఉండడం అనేది జరుగుతుంది. అలాగే సంతానపరంగా కూడా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం అనేది ఇక్కడ కనబడుతోంది. అలాగే ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఈ యొక్క శుక్రుడి యొక్క సంచారం అంటే షష్టమ స్థానంలో ఎప్పుడైతే ఇక్కడ శుక్రుడి యొక్క సంతానం ఉందో అక్కడ జ్ఞాతుల వల్ల కూడా అంటే ఎవరైనా అన్నదమ్ములు కావచ్చు, లేకపోతే చుట్టాల వల్ల కావచ్చు, ఎవరి వల్ల ద్వారానైనా కాస్త ఇబ్బందులు, మీకు మిత్రులే శత్రువులు అయ్యే అవకాశం ఈ వారంలో మీరు మాట్లాడే మాటల వల్ల కావచ్చు, నడత వల్ల కావచ్చు, అది మీ ప్రవర్తన వల్ల కావచ్చు, ఏ విధంగానైనా సరే మిత్రులు శత్రువులు అవ్వడం అనేది కనబడుతుంది. కాబట్టి ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి మాట్లాడడం అనేది మంచిది. అలాగే ఉద్యోగస్తులకి వాళ్ళకి కూడా అధికారుల యొక్క ఒత్తిడి ఉన్నా కూడా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. సమాజపరంగా కాస్త కీర్తి గౌరవాలు అనేవి మధ్య మధ్యలో తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో మాత్రం కాస్త శ్రద్ధ అనేది మీరు వహించాలి. అలాగే ఇక్కడ కానీ చూసుకున్నప్పుడు ఈ మిథున రాశి వాళ్ళకి స్త్రీలకి అనుకూలంగానే ఉంటుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతి నిత్యము కూడా విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవడం లేదా నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణ చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. కర్కాటక రాశి వారికి ఈ వార ప్రారంభంలోనే వీళ్ళకి చంద్రుడు స్వక్షేత్రంలో సంచారం చేయడం వల్ల వార ప్రారంభంలో వీళ్ళు శుభవార్తలు వినడము, అలాగే వీళ్ళకి ఆదాయ మార్గాల గురించి కావచ్చు, లేకపోతే వీళ్ళు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కావచ్చు శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి సమాజపరంగా కొంత మద్దతు లేదా సన్మానాలు, సత్కారాలు ఇలాంటివి లభించే అవకాశము, అలాగే ప్రతి పనిని కూడా చాలా ఉత్సాహంతో ఉల్లాసంగా ముందుకు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ధనాభివృద్ధి అనేది ఖచ్చితంగా ఈ కర్కాటక రాశి వారికి వార ప్రారంభంలో అనేది కనబడుతోంది. అలాగే ఇక్కడ వీళ్ళకి రవి కూడా వీళ్ళకి చూసుకున్నప్పుడు రవి మరియు యొక్క కుజుడి యొక్క సంచారం కానీ చూసుకుంటే షష్టమ స్థానంలో ఈ యొక్క రవి యొక్క మార్పు అలాగే కుజుని యొక్క మార్పు ఈ రెండు కూడా వీళ్ళకి శత్రు బాధల్ని, అలాగే రోగ బాధల్ని, అలాగే రుణ బాధల్ని కూడా తగ్గించే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది. ఎప్పుడైతే వీళ్ళకి ఈ షష్టమ స్థానంలో రవి యొక్క సంచారం అనేది జరుగుతోందో గత కొంతకాలంగా ఎక్కడైనా వీళ్ళకి డబ్బులు ఆగిపోయి ఉన్నా ఇలాంటివి జరుగుతున్నా కూడా అలాంటి విషయాల్లో అనుకూలంగా ఉండడం, ధనధాన్య వృద్ధి ఇలాంటివన్నీ కూడా నూతన వస్త్రప్రాప్తి ఇలాంటివి కలిగే అవకాశాలు ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా కనపడడం అనేది జరుగుతోంది. అలాగే కుజుడి యొక్క మార్పు కూడా వీళ్ళకి శత్రుబాధల్ని తగ్గించడము, అలాగే గత కొంతకాలంగా వీళ్ళకి ఏవైతే ఆరోగ్య విషయాల్లో ఇబ్బంది పడుతున్నారో ఆ ఆరోగ్య విషయాల్లో వీళ్ళకి అంటే విముక్తి లభించడము, అలాగే ప్రతి పనిలోనూ కూడా విజయం సాధించడం, సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది. విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది, మంచి ఉత్తీర్ణత సాధించడం అనేది జరుగుతుంది. వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా వివాహానికి సంబంధించిన విషయాలు ముందుకు వెళ్ళడము, లేదా కాస్త ఎవరైనా చూసి గత కొంతకాలంగా సమాధానాలు చెప్పలేకపోతే ఆ విషయాల్లో కూడా ముందుకు వెళ్ళడం, ఇలాంటి శుభవార్తలు అంటే కుటుంబంలో శుభ కార్యక్రమాలు చేయడానికి అవసరమయ్యే అవన్నీ కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారు ఈ వారం వినడం అనేది జరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి, వ్యాపారపరంగా కూడా మంచి లాభాలు చవిచూడడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్న స్త్రీలకు కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది. మీరు కూడా ఏమైనా రుణాలు ఎక్కడైనా చేసి ఉంటే గత కొంతకాలంగా గతంలో అవి రుణాలు తీర్చుకోవడానికి కూడా ఇది ఒక మంచి సమయంగా చెప్పవచ్చు. అలాగే వచ్చిన అవకాశాన్ని మాత్రం తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. కర్కాటక రాశి వీళ్ళకి ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కాస్త కొంచెం కోపాన్ని ఇలాంటి వాటి విషయాల్లో కొద్దిగా తగ్గించుకుంటే మిగతా అన్ని విషయాలు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. ఈ వారంలో వీళ్ళకి ఆదాయ మార్గాలు అవి కూడా ఉంటాయి. అయితే కానీ కాస్త ఒత్తిడి మాత్రం వీళ్ళకి మానసిక ఒత్తిడి మాత్రం అధికంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి తృతీయంలో కేతు యొక్క సంచారం వల్ల ముఖ్యంగా ఏదైతే సోదర వర్గాలు ఉన్నారో అంటే ఈ యొక్క అన్నదమ్ములు వాళ్ళ యొక్క సఖ్యత గత కొంతకాలంగా ఏమైనా లేకపోతే ఏమైనా ఉంటున్నా అంటే తగ్గినా అలాంటి విషయాల్లో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి చూసుకుంటున్నప్పుడు ఈ వారం వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా శివారాధన చేసుకోవడం, శివపంచాక్షరి నామాన్ని చదువుకోవడం, కాలభైరవాష్టకాన్ని ప్రతి నిత్యము చదువుకోవడం, పొద్దున కానీ సాయంకాలం కానీ చదవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సింహరాశి వారికి చూసుకుంటున్నప్పుడు
ఇక్కడ వీళ్ళకి ఈ వార ప్రారంభంలోనే వీళ్ళకి శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది. అంటే గత కొంతకాలంగా వీళ్ళకి ఈ గురువు యొక్క వక్రీకరణ, అంటే ఆయన యొక్క వీక్షణ ఉన్నా కూడా వక్రీకరణలో ఉండడం, ఆయన వక్రత్యాగం పొందడం వల్ల వీళ్ళు సంపూర్ణమైన ఫలితాలు, గురువు ద్వారా వచ్చే సంపూర్ణమైన ఫలితాలు ఈ సింహరాశి వాళ్ళు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ వీళ్ళకి కానీ చూసుకుంటున్నప్పుడు ఈ సింహరాశి వాళ్ళకి పంచమ స్థానంలో ఈ యొక్క కుజుని యొక్క సంచారం వల్ల కాస్త సంతానపరంగా చిన్న చిన్న ఇబ్బందులు, అలాగే ఏవైతే ఈ పనులు చెయ్యకూడదో, అంటే అధర్మం కావచ్చు, లేకపోతే అది తప్పని తెలిసినా కావచ్చు, కొంత పరిస్థితుల కారణంగా కావచ్చు, లేదా మిగతా యొక్క వ్యక్తుల వల్ల, ఒత్తిడి వల్ల కావచ్చు, ఏ రకంగానైనా సరే కొంత చెయ్యకూడని పనులు, విరుద్ధమైన పనులు చేసే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది. అలాగే సమయానికి భోజనం లేకపోవడం, మానసికంగా కొద్ది మధ్య మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడే అవకాశం అనేది కనపడుతున్నా కూడా గురువు యొక్క అనుగ్రహం వల్ల మాత్రం వీటి యొక్క ఏదైతే ప్రతికూల ఫలితాల యొక్క ఏదైతే ఉందో అది కాస్త తగ్గే అవకాశం అనేది ఈ సింహరాశి వాళ్ళకి ఎక్కువగా కనపడడం అనేది జరుగుతోంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ చంద్రుడు కూడా వీళ్ళకి వార ప్రారంభంలో వ్యయస్థానం నుండి మొదలై కాస్త చిన్న చిన్న ఇబ్బందులు, ఆటంకాలు ఏర్పరిచినా కూడా తదనంతరం కాస్త శుభ ఫలితాలను పొందడం, వారాంతానికి కూడా మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఈ సింహరాశి వాళ్ళకి చూసుకుంటున్నప్పుడు వీళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క రాహు యొక్క సంచారము, అలాగే కేతు యొక్క సంచారం వల్ల కాస్త కుటుంబ పరంగా చిన్న చిన్న, అంటే కుటుంబంలో ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళతో చిన్న చిన్న ఇబ్బందులు, మాట పట్టింపులు, అలాగే కలహాలు వచ్చే అవకాశం అనేది కనపడుతోంది. కాబట్టి అలాంటి విషయాల్లో తప్పనిసరిగా వీళ్ళు జాగ్రత్త అనేది వహించాలి. అలాగే వీళ్ళకి చతుర్థ స్థానంలో ఈ యొక్క శుక్రుడి యొక్క సంచారం మాత్రం అనుగ్రహంగా ఉండడం వల్ల కాస్త వీళ్ళకి ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఇందాక మనకు చెప్పుకుని వాటి నుండి కొంత ఊరట లభించడం, అలాగే ఒక స్త్రీ అంటే జీవిత భాగస్వామి ద్వారా కొంత వీళ్ళకి అనుకూలత, ప్రతి పనిలోనూ కూడా ఆమె యొక్క సహాయ సహకారాలు అందడం, ఆమె ద్వారా కొంత ధనలాభము, అలాగే స్త్రీ వల్ల కాస్త ధనలాభం పొందడం, అలాగే వాళ్ళ యొక్క సహాయ సహకారాలు పొందడం, సత్సంగము, అలాగే ఏవైతే వీళ్ళు ఆధ్యాత్మికపరంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో వాటికి ముందుకు వెళ్ళడం, ఇలాంటి అవకాశాలన్నీ ఎక్కువగా గోచరించడం అనేది జరుగుతోంది. అయితే ఇక్కడ రాహుకేతుల యొక్క సంచారం అష్టమ స్థానంలో, అంటే ఇక్కడ రాహు అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఏవైతే ప్రయాణాలు ఉన్నాయో ఆ ప్రయాణాల్లో అలసట్లు ఏర్పడడం, లేదా ప్రయాణాల మధ్యలో ఆగిపోవడం, బయలుదేరిన తర్వాత ఆగిపోవడం అనో ఏవో ఒకటి ఇబ్బందులు అనేవి కలుగజేసే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే ఇక్కడ కేతు ఇక్కడ ధనస్థానంలో ఉండడం వల్ల కాస్త అనవసరమైన ఖర్చులు ఎక్కువగా అవ్వడం, కాస్త ఒక్కోసారి కుటుంబ పరంగా అపకీర్తి, అంటే మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవడం, ఇలాంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే ఎవరైతే సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్నారో లలిత కళలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వీళ్ళకి ముఖ్యంగా లలిత కళలు కావచ్చు, లేకపోతే ఏదైనా ఫ్యాన్సీ డిజైనింగ్ చేసే వ్యాపారస్తులకు మాత్రం అనుకూలంగా ఉంది. కానీ మిగిలిన వ్యాపారస్తులు కాస్త కొద్దిగా సామాన్యంగా కనపడడం అనేది జరుగుతోంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళకి కూడా కాస్త అవకాశాలు తక్కువగా కనపడుతూ ఉంటాయి. అప్పుడప్పుడు నిరుత్సాహం కూడా ఏర్పడడం అనేది జరుగుతోంది. ఈ వారంలో మీరు చేసే కార్యక్రమాలు, ప్రయత్నాలు అయితే ఏవైనా ఆ ప్రయత్నాలన్నీ కూడా గురు బలం ద్వారా ముందుకు వెళ్లాల్సిందే. గురు శుక్రుల బలం వల్ల, మిగతా గ్రహాల యొక్క బలం కాస్త తక్కువగా ఉండడం వల్ల కాస్త ప్రతికూల ఫలితాలు కూడా చవి చూడడం అనేది జరుగుతుంది. వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతి నిత్యము కూడా వీళ్ళు తప్పనిసరిగా ఈ యొక్క ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం, అలాగే లక్ష్మీ నృసింహస్వామి స్తోత్ర పారాయణ కానీ, లేదా వెంకటేశ్వర స్వామి కవచం కానీ, ఇలాంటివి ఏవి చేసినా కూడా శుభ ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది. కన్యారాశి వాళ్ళకి వీళ్ళకి ఈ వారం ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ యొక్క జన్మలో కేతు యొక్క సంచారం, సప్తమంలో రాహు యొక్క సంచారం అనేది కూడా అలాగే నడుస్తోంది. కాబట్టి వీళ్ళకి ముఖ్యంగా చూసుకున్నప్పుడు కాస్త కుటుంబ పరంగా ఇబ్బందులు, అలాగే ఏదైనా వేరే దూర ప్రదేశాలకు ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఉండడం, ప్రయాణాల్లో అలసటలు, ఇలాంటివి ఎక్కువగా కనపడడం అనేది జరుగుతోంది. అలాగే ఇక్కడ సప్తమ స్థానంలో రాహు వచ్చేటప్పటికి కాస్త కొంచెం ప్రతి పనిలోనూ కూడా 1-2 సార్లు వెళ్ళడం, కాస్త వృధా ప్రయాసలు అవ్వడం, ఇలాంటివి ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. చర్మానికి సంబంధించిన వ్యాధులు అనేవి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త పడడం అనేది మంచిది ఈ యొక్క కన్యారాశి వాళ్ళు. అలాగే ఈ వారం కానీ వీళ్ళకి చూసుకుంటున్నప్పుడు వీళ్ళకి తృతీయ స్థానంలో బుధుడు మరియు యొక్క శుక్రుడి యొక్క సంచారం ఏదైతే ఉందో అవి కొంతవరకు వీళ్ళకి, అంటే శుక్రుడు ఎప్పుడైతే తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నాడో కాస్త అభివృద్ధి, సంతోషం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ కూడా ఎంత అభివృద్ధి, సంతోషం ఉన్నా కూడా
దానికి తగ్గట్టుగానే శ్రమించడం కూడా ఉండడం అనేది జరుగుతోంది. అలాగే ఎలాగా గురువు అష్టమ స్థానంలో సంచారము కాబట్టి అష్టమ స్థానంలో సంచారం చేయడం వల్ల అనవసరమైన కోపాలకి వాటికి దూరంగా ఉండండి. ఎక్కువగా ఎవరిని విమర్శించడం కానీ, లేకపోతే ఎగతాళి చేయడం కానీ ఇలాంటివి చేయకుండా పనులు ఉంటే మిగిలిన అన్ని వ్యవహారాలు వాళ్ళకి అనుకూలంగానే ఉండడం అనేది జరుగుతోంది. అలాగే ముఖ్యంగా గాని చూసుకుంటున్నప్పుడు ఈ బుధుడు తృతీయ స్థానంలో సంచారం చేయడం వల్ల కాస్త ఏదైతే అందులో వక్రీకరించి ఉన్నాడు కదా! కాస్త కొంచెం అంటే ఏదైనా ఒక స్థిరమైన నిర్ణయం తీసుకుందామంటే ఇబ్బంది లేకపోవడం అంటే ఆ నిర్ణయాలు మారిపోతూ ఉండడం, బుద్ధి చాంచల్యం ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఈ తృతీయ స్థానంలో బుధుడు సంచరించడం వల్ల జరుగుతుంది. కారణం బుధుడు వృశ్చిక రాశిలో ఉండడం, ఆయనకి శత్రుక్షేత్రం అవ్వడం వల్ల ఏది ఒక నిర్ణయానికి రాలేకపోవడం అనేది జరుగుతుంది. విద్యార్థులకి అనుకూలంగానే ఉంది. కాస్త మంచి ఉత్తీర్ణత సాధించడం అనేది జరుగుతుంది. ఈ కన్యారాశి వాళ్ళకి కానీ చూసుకుంటున్నప్పుడు శని యొక్క ఏదైతే సంచారం ఉందో శని భగవానుడి యొక్క సంచారం వీళ్ళపై పూర్తి అనుగ్రహం ఉండడం వల్ల వీళ్ళకి గత కొంతకాలంగా ఏవైతే శత్రు మూలకంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ నెమ్మదిగా శని యొక్క అనుగ్రహం వల్ల మాత్రం వీళ్ళకి వెళ్ళిపోతూ ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఈ వారం నుండి వీళ్ళకి కుజుడు కూడా చతుర్థ స్థానంలో సంచారం చేయడం అంటే అర్ధాష్టమ కుజుడుగా వీళ్ళకి సంచారం చేయడం, అలాగే గత కొంతకాలంగా కూడా రవి కూడా వీళ్ళకి అర్ధాష్టమ రవిగానే వీళ్ళకి సంచారం చేయడం వల్ల కాస్త ఇక్కడ తల్లి ఆరోగ్య విషయాల్లోనూ ఏవైనా పనులు మొదలు పెడుతుంటే వాటిల్లోనూ అవరోధాలు ఏర్పడే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే చతుర్థ స్థానం వచ్చేటప్పటికి ప్రయాణం, వాహనం కాబట్టి అలాంటి విషయాల్లో కూడా కొద్దిగా వీళ్ళు ఈ యొక్క కన్యారాశి వాళ్ళు తప్పనిసరిగా జాగ్రత్త అనేది వహించుకోవాలి. అలాగే ముఖ్యంగా ఈ యొక్క స్త్రీలకైతే గర్భ సంబంధమైన ఇబ్బందులు అలాంటివి కూడా ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి అలాంటి విషయాల్లో ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం, ఏమైనా కంటికి సంబంధించినవి అవి ఏమైనా వచ్చినా అవి కూడా కాస్త తీసుకోవడం, ధనక్షయం ఎక్కువగా అవ్వడం అనేది కనబడుతోంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి కేవలం ఈ యొక్క శని భగవానుడి యొక్క అనుగ్రహం మాత్రమే ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళకి కాస్త ప్రతి నిత్యము కూడా వీళ్ళు ఈ యొక్క రాహుకాల దీపాలు పెట్టడం, లేకపోతే కుజుడికి సంబంధించిన శ్లోకాలు చదువుకోవడం, ఎర్రటి పూలతో సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం, ఇలాంటివి చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా సంధ్యా సమయంలో విష్ణు సహస్రనామ పారాయణ చదవడం కానీ, వినడం కానీ, ఆ పారాయణ అయిన తర్వాత లక్ష్మీ స్తోత్రం కూడా చదవడం ద్వారా కాస్త ఈ ధనక్షయం ఎక్కువగా ఏదైతే ఉందో అది కంట్రోల్ అవ్వడం అనేది జరుగుతుంది. తులారాశి వారికి కానీ చూసుకున్నప్పుడు ఇక్కడ వీళ్ళకి ముఖ్యంగా ఈ తులారాశిలో వ్యయస్థానంలో ఈ యొక్క కేతు యొక్క సంచారం అనేది కొద్దిగా వీళ్ళకి ఇబ్బంది పెట్టినా కూడా అష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల అనుకూలమైన ఫలితాలే గోచరించడం అనేది జరుగుతుందంటే వీళ్ళకి ఏవైనా అప్పులు లోన్స్ రూపంలో ఏవైనా ఉంటున్నా కూడా అవన్నీ తొందరగా తీర్చుకోవడం అనేది జరుగుతుంది. అంటే గత కొంతకాలంగా వీళ్ళు ఏవైతే ఇబ్బంది పడుతున్నారో ఆర్థిక పరంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, అలాగే ఏ రకమైన శత్రుపరంగా కావచ్చు ఏవైనా సరే ఆ ఇబ్బందులు తొలగే అవకాశం వీళ్ళకి ఈ వారం ఎక్కువగా కనపడడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా చూసుకున్నప్పుడు తృతీయ స్థానంలో ఎప్పుడైతే కుజుడు మార్పు చెందుతున్నాడో గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలు అంటే ఈ బీపీ, ఈ బ్లడ్ ప్రెషర్కి సంబంధించినవి కావచ్చు, ఇవి ఏవైతే ఉన్నారో కంటికి సంబంధించి కావచ్చు, చర్మానికి సంబంధించి వ్యాధులు కావచ్చు, ఇవైతే ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా కాస్త తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎప్పుడైతే వాళ్ళకి నచ్చిన పనులు చేద్దామని గత కొంతకాలంగా అనుకుని అవి వాయిదా పడుతూ ఉండి లేకపోతే ఆ పనులు అవ్వడం లేదు, అవన్నీ కూడా ఈ వారం ఆ పనులు వాళ్ళకి మొదలవ్వడం, ఆ పనులు పూర్తవడం అనేది కూడా జరుగుతుంది. అలాగే వాళ్ళకి ఏవైనా నూతన వస్త్రాలు, వస్తువులు కొనుగోలు చేయడం, అలాగే ఆభరణాలు కొనుగోలు చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఇక్కడ రవి కూడా తృతీయ స్థానంలోనే మార్పు అనేది అంటే ఆయన యొక్క సంచారం కూడా జరుగుతుంది కాబట్టి ఏ కార్యక్రమాలు అయితే చేస్తున్నారో ఆ కార్యక్రమాల్లో ప్రయత్నాలు, సంతానపరంగా సౌఖ్యము, అలాగే ఇక్కడ ముఖ్యంగా శత్రువుల యొక్క పీడ ఏదైతే ఉందో అది తగ్గడము, ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. విద్యార్థులకు మాత్రం అనుకూలంగా ఉంటుంది. అలాగే వీళ్ళు యొక్క గురువు యొక్క అనుగ్రహం కూడా వీళ్ళకి సంపూర్ణంగా ఉందంటే గురువు యొక్క వక్రత్యాగం పొందడం కూడా ఉంది కాబట్టి ఎప్పుడైతే ఈ గురువు యొక్క వీక్షణ సంపూర్ణంగా ఉండడం వల్ల వీళ్ళకి విద్యార్థులకు కావచ్చు,
ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతోంది. ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా శుభ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అయితే సంతాన విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తలు వహించడం, వాళ్ళ స్నేహితులు కావచ్చు, వాళ్ళ అలవాట్లు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఒకసారి గమనించుకోవడం అనేది ఈ యొక్క రాశి వారికి చెప్పదగ్గ సూచన. అలాగే వీళ్ళకి ద్వితీయ స్థానంలో బుధుడి యొక్క సంచారం కూడా నడుస్తుంది కాబట్టి వక్రీకరించినా కూడా వీళ్ళకి అంటే 3-2లోకి ఆయన వక్రీకరించి వచ్చాడు కాబట్టి కాస్త ధనపరంగా లాభాలు, అలాగే వ్యాపారపరంగా లాభాలు, కాస్త సంతోషము, ఆరోగ్యము, సమాజంలో ఎవరైతే పెద్దవారు ఉన్నారో వాళ్ళని కలుసుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. వాళ్ళ ద్వారా శుభవార్తలు కూడా వినడం అనేది జరుగుతోంది. వీరు మరిన్ని మంచి ఫలితాలు ఎవరైతే ఈ రాశిలో వివాహం కాని స్త్రీలు కానీ పురుషులు ఉన్నారో వాళ్ళకి కాస్త వివాహం అయ్యే సూచనలు అనేవి కనబడుతున్నాయి. అలాగే నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలకి ప్రయత్నించే అవకాశాలన్నీ కూడా వాళ్ళకి కనబడుతూ ఉండడం అనేది జరుగుతుంది. వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు ప్రతి నిత్యము కూడా శివారాధన చేసుకోవడం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం, అలాగే వీళ్ళు ముఖ్యంగా ఈ వారం అంతా కూడా ప్రతిరోజు సాయంకాలం కనకదార స్తోత్ర పారాయణ చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి జన్మలో బుధ, అలాగే వీళ్ళకి శుక్రుడి యొక్క సంచారం ఎప్పుడైతే ఈ బుధుడు అలాగే ఈ శుక్రుడి యొక్క సంచారం నడుస్తుందో కాస్త బుద్ధి చాంచల్యము, ఆ సమయానికి భోజనం చేయలేకపోవడం, అలాగే కాస్త ఎవరైతే చెడ్డవారు ఉంటారో చెడ్డవారి వల్ల కాస్త కలహాలు కావచ్చు, వాళ్ళతో స్నేహాలు కావచ్చు, ఇవన్నీ కూడా కొంత అప్ అండ్ డౌన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ శుక్రుడు కూడా వీళ్ళకి జన్మలో సంచారం చేయడం, అందులో శత్రుక్షేత్రం అయినా కూడా ఇక్కడ ఏమవుతుంది అంటే ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారో ఆ కార్యక్రమాల్లో విజయవంతం అవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఒక పక్కన మిమ్మల్ని డౌన్ చేయాలనుకుంటున్నా కూడా ఇంకో పక్కన అదే వేగంతో ఎదగడం అనేది జరుగుతుంది. అలాగే కాస్త ధనలాభము, అలాగే ఇక్కడ ఏదైతే మీ పని చేస్తే మీ మనసు ఆనందంగా ఉత్సాహంగా ఉంటుందో అటువంటి పనులు పూర్తి చేయడము, ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ద్వితీయ స్థానంలో ఇంకా వీళ్ళకి రవికుజుల యొక్క సంచారం అనేది ఏదైతే జరుగుతుందో అవి కొంత ధనపరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, కాస్త కొంచెం ఇబ్బంది పెట్టే కార్యక్రమం అనేది జరుగుతుంది. అలాగే రవి కూడా ఇక్కడ ఉంటాడు కాబట్టి కాస్త శారీరక ఇబ్బందులు, శిరోవేదన, ఆరోగ్యపరమైన సమస్యలు అనేవి ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం జాగ్రత్త వహించాలి. వీళ్ళకి ఆర్థికపరమైన మార్గాలు కావచ్చు, ఆర్థికపరంగా అనుకూలంగా ఉన్నా కూడా దాంతో సమానంగా ఖర్చులు కూడా అధికంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరితోనైనా అంటే ఎవరైనా కొత్త వారితో ఏదైనా స్నేహాలు చేసేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త అనేది వహించాలి. అలాగే వీళ్ళకి ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ రాశి వారికి రాశాధిపతే వచ్చి ద్వితీయంలో సంచారం చేయడం వల్ల కాస్త ధనక్షయం అధికంగా ఉండడము, లేదా ప్రతిదానికి కోపంగా వెళ్ళిపోయి అంటే ఏదైనా ఒక పని చేసినప్పుడు ఇది వీళ్ళకి నచ్చలేదు కానీ ఆ పని అయితే అయింది లేకపోతే లేదని చెప్పి వాళ్ళ నష్టానికైనా సరే ఆ పంతం కొలిది ఆ పనిని వదిలేసుకోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీ కోపానికి దానికి ధన నష్టాన్ని అనేది మాత్రం చేసుకోకూడదు. అలాగే ఈ రాశి వాళ్ళకి కానీ వృశ్చిక రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ఈ యొక్క అర్ధాష్టమ ఈ యొక్క శని భగవానుడి యొక్క సంచారం కూడా నడుస్తుంది కాబట్టి కాస్త వాహనాలు నడిపేటప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం తప్పనిసరిగా అనేది జాగ్రత్త వహించాలి. తల్లి ఆరోగ్య విషయాల్లో కూడా వీళ్ళు కొంత జాగ్రత్త అనేది చేసుకోవాలి. అలాగే ముఖ్యంగా భార్య ఆ యొక్క ఆరోగ్య విషయాల్లో వాటిల్లోనూ, అలాగే ఆరోగ్య విషయాల్లో కావచ్చు లేకపోతే వాటికి సంబంధించిన సమస్యలు ఏర్పడే అవకాశం అనేది కనబడుతోంది. స్థానచలనము, అలాగే ప్రతిదానికి ఏదో ఒక భయం, తెలియని భయం ఏర్పడడం, అది అవుతుందా అవ్వదా అని, లేకపోతే ఆస్తిపరంగా నష్టాలు కావచ్చు, అంటే తాత ముత్తాత నుంచి వచ్చే ఆస్తుల రూపంలో ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళు అనుకున్న విధంగా వీళ్ళకి పంచబడలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క అర్ధాష్టమ శని జరిగే రోజుల్లో ఇక్కడ జరిగే అవకాశం అనేది కనబడుతుంది. కాబట్టి అన్ని రకాల యొక్క ఇబ్బందులు అనేవి ఈ శని భగవానుడి యొక్క ఏదైతే చతుర్థ స్థానంలో అవి ఏర్పడడం అనేది జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ప్రతి నిత్యము తప్పకుండా కూడా ప్రతిరోజు పొద్దున్న సాయంకాలం ఈ యొక్క శివాలయంలోకి వెళ్ళి శివదర్శనం చేసుకోవడం, నవగ్రహ ప్రదక్షిణలు చేసుకోవడం, అలాగే ప్రతిరోజు శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఈ యొక్క అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి వీళ్ళు శనికి సంబంధించిన జపాలు కానీ, దానాలు కానీ, ధర్మం కానీ ఏదైనా చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందే అవకాశం అనేది కనబడుతుంది.
ధనుసు రాశి వారికి ఈ వారం కానీ చూసుకుంటే వీళ్ళకి జన్మలో రవి కుజుల యొక్క సంచారము, అలాగే వీళ్ళకి వ్యయ స్థానంలో బుధ శుక్రుల యొక్క సంచారము, ఇవన్నీ కూడా కొద్దిగా వీళ్ళకి ప్రతికూల ఫలితాలను ఇస్తున్నా కూడా కాస్త అంటే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి. లేదా బంధువుల యొక్క విరోధాలు, మాట పట్టింపులు, చిరాకులు ఇలాంటివి వచ్చే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతుంది. ఆరోగ్య విషయాల్లోనూ అలాగే స్థానచలనాలు అంటే ఇల్లు మార్పులు అవ్వడము ఇలాంటివి కూడా ఎక్కువగా కనపడే అవకాశం అనేది ఈ వారంలో, అంటే ఏదైనా మారాలనుకుంటే, ఇల్లు మారాలనుకుంటే అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే కూడా మారే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే కాస్త అకాల భోజనాలు అంటే సమయానికి నిద్ర భోజనం అనేది ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం అనేది చాలా ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళకి ఈ యొక్క రవి బుధులు అలాగే వీళ్ళ యొక్క సంచారం కొద్దిగా వ్యతిరేకంగా ఉన్నా కూడా వీళ్ళకి ఈ శని భగవానుడు అలాగే గురువు యొక్క అనుగ్రహం, అందులో గురువు వక్రత్యాగం పొందడం, అంటే ఇప్పటివరకు వక్రీకరణలో ఉన్న గురువు వక్రత్యాగం పొందడం వల్ల వీళ్ళు ఇంకా శుభ ఫలితాలు పొందడం అనేది జరుగుతోంది. అయితే ఇక్కడ సాధ్యమైనంత వరకు ఈ ధనుసు రాశి వాళ్ళు అక్కలేని విషయాల్లో గొడవలు పెట్టుకోవడం, లేకపోతే అక్కలేని విషయాల్లో కలవ చేసుకోకపోవడం ఇలాంటివి ఉండడం వల్ల అనవసరమైన చిక్కుల్లో పడకుండా వాళ్ళు బయటపడడం అనేది జరుగుతుంది. అలాగే కాస్త చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా కాస్త చేసే పనిలో శ్రద్ధ, ఒక తీరుగా చేయడం ద్వారా వీళ్ళు కొంత పై అధికారుల యొక్క కోపానికి గురి కాకుండా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే కాస్త మధ్య మధ్యలో కూడా ఈ వారంలో కూడా అనవసరమైన ఖర్చులు అనేవి ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి కనబడుతున్నాయి. ముఖ్యంగా స్త్రీల ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఎవరైతే వృత్తి ఈ పరంగా ఉన్నారో వాళ్ళకు కూడా కాస్త మధ్య మధ్యలో ఆటంకాలు అనేవి తప్పవు. సినీ కళ, రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా కాస్త ఏవైతే పదవులను ఆశిస్తున్నారో వాళ్ళు కొంచెం అనుకున్నంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు. ఎవరైతే ఈ యొక్క లలిత కళలు దానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రం అనుకూలమైన ఫలితాలు, అలాగే వస్త్ర వ్యాపారాలు లేకపోతే టైలరింగ్, డిజైన్ ఈ యొక్క మనకి ఈ యొక్క టైలరింగ్తో పాటు ఫ్యాషన్ డిజైన్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. విద్య అయిన వాళ్ళకి ఉద్యోగం లభిస్తుంది. నిరుద్యోగులకు కూడా సదావకాశాలు లభిస్తాయి. ఎవరైతే వివాహం కాని స్త్రీ పురుషులు ఉన్నారో వాళ్ళకి కాస్త ఇబ్బంది పడే అవకాశం, అంటే కాస్త ఇంకా వాళ్ళ యొక్క అవతల వాళ్ళ యొక్క అభిప్రాయాలు అంటే ఎస్ఆర్ నో అని చెప్పడానికి కాస్త వాయిదా పడే అవకాశం అనేది ఈ వారం వీళ్ళకి ఈ ధనుసు రాశిలో ఉన్న వాళ్ళకి కనబడుతోంది. అలాగే ఆరోగ్య విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా సామాన్యమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఎవరైతే కమ్యూనికేషన్ రంగాల్లో కావచ్చు, లేకపోతే సోదరుల వర్గాల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. అందడంతో పాటుగా వీళ్ళ యొక్క తెలివితేటలు ఏవైతే ఉన్నాయో ఆ తెలివితేటలకి మరింత పదును పెడితే మాత్రం మీ యొక్క ఈ జీవన విధానంలో ఏదైతే అభివృద్ధి కోరుకుంటున్నారో అవి తప్పనిసరిగా పొందడం అనేది జరుగుతుంది. వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు ప్రతి నిత్యము కూడా సూర్యునికి సంబంధించిన అర్ఘ్యాలు ఇవ్వడం, సూర్య నమస్కారాలు చేయడం, అలాగే వీళ్ళు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం, లేదా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణ చేసుకోవడం ఇలాంటివి చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మకర రాశి వారికి కానీ చూసుకుంటే వీళ్ళకి ఈ వారం వ్యయస్థానంలో రవి కుజుల యొక్క సంచారము, అలాగే లాభస్థానంలో బుధుని యొక్క సంచారము, అలాగే శుక్రుడి యొక్క సంచారం ఇవన్నీ కూడా వీళ్ళకి కొంత శుభ ఫలితాన్ని కొంత అశుభ ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే మకర రాశి వీళ్ళకి ఈ యొక్క బుధుడు మరియు శుక్రుడి యొక్క సంచారం శుభ ఫలితాలను ఇస్తోంది. ఎందుకంటే వీళ్ళు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వాటిల్లో కూడా ఉత్సాహంగాను ఆనందకరంగాను ధనలాభము ఇవన్నీ కలిగే అవకాశాలు కనబడుతున్నా కూడా ఇక్కడ ఎప్పుడైతే రవి కుజుల యొక్క సంచారం ఏ స్థానంలో ఉందో దానికి తగ్గట్టు కంటే ఆదాయంతో పాటుగా ఖర్చులు కూడా ఇక్కడ కనబడుతూ ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ వీళ్ళకి తృతీయ స్థానంలో రాహు యొక్క సంచారం, అంటే గురుబలం లేకపోయినా తృతీయ స్థానంలో రాహు యొక్క సంచారం అనేది నడుస్తోంది కాబట్టి వీళ్ళకి ఏవైతే గత కొంతకాలంగా ఏమైనా పెండింగ్లో ఉన్నా అలాంటి పనులు కూడా పూర్తి అవ్వడం అనేది జరుగుతుంది. ద్వితీయ స్థానంలో యొక్క శని యొక్క సంచారము ఇవన్నీ కూడా వీళ్ళకి ఏనాటి శని యొక్క సంచారం కొంత వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నా కూడా ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క తృతీయ స్థానంలో యొక్క రాహు యొక్క సంచారం అనేది జరుగుతోందో కాస్త ఇప్పటి వరకు మిమ్మల్ని వ్యతిరేకంగా అనుకున్న వాళ్ళకి అవి అయ్యో మీది తప్పు లేదు అని తెలుసుకోవడం, సమాజపరంగా మీ కీర్తి గౌరవాలు పెరగడం, అలాగే శుభవార్తలు వినడం, అలాగే మీరు ఏదైతే ఎదురు వాళ్ళతో మాట్లాడుతున్నారో ఆ మాటలో మీకు కాస్త అంటే ఎదరవాళ్ళు మీరు మాట్లాడే మాట వాళ్ళకి నచ్చడం, అంటే మీలో
కొంత మీ మాటల్లో పలుకుబడి ఏదైతే ఉందో అది స్థిరంగా ఉండడం, మీ మాటకి విలువ పెరగడం, ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే అనేక రకమైన ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా సోదరి యొక్క సహకారాలు, ముఖ్యంగా స్త్రీ అంటే అక్క, లేకపోతే ఇలా చెల్లి, వీళ్ళ యొక్క సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో మీకు అందడం అనేది జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి కూడా మంచి అవకాశాలు లభిస్తే మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. వీళ్ళు ఏదైతే ప్రయత్నపూర్వకంగా చేయాలనుకుంటున్నారో విద్యార్థుల కార్యక్రమాలు అవన్నీ పూర్తి అవ్వడం అవుతుంది. గత కొంతకాలంగా వీళ్ళు కాస్త చదువులో, విద్యలో శ్రద్ధ పెట్టలేని వాళ్ళకు కూడా ఈ వారం అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి కూడా సామాన్య ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే వీళ్ళకి ఏవైతే ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో ముందుకు వెళ్ళడానికి బంధువులు, మిత్రుల యొక్క సహాయ సహకారాలు తప్పకుండా వీళ్ళు పొందడం అనేది జరుగుతుంది. రాజకీయ కళా రంగాల్లో ఉన్న వారికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. అలాగే లలిత కళలు, సినీ రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా మంచి అభివృద్ధి, ఆదాయ మార్గాలు పెరగడం, శారీరక సౌఖ్యము ఇవన్నీ కూడా కలిగే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది. అలాగే వీళ్ళు ముఖ్యంగా ఏదైనా శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం, వీళ్ళకి మధుర పదార్థాలు, వీళ్ళకి నచ్చిన ఆహారాన్ని భుజించడం ఇలాంటివి కూడా పెరుగుతాయి. శారీరక పరంగా కూడా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవి కూడా ఈ వారం తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది. వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే వాళ్ళకి కాస్త కొద్దిగా వాళ్ళకు కూడా ఈ మాసంలో వెంటనే వాళ్ళు అనుకున్నంతగా అనుకూలమైన వార్తలు వినడం అనేది ఉండదు. అలాగే ఎవరైతే ఈ యొక్క రాశిలో ఉన్నారో వాళ్ళ యొక్క శారీరకంగా వాళ్ళ దృఢత్వాన్ని సంపాదించుకోవడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతి నిత్యము కూడా వీళ్ళు శివాభిషేకం చేయించుకోవడం, లేదా శివుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేయడం, దక్షిణామూర్తి కావచ్చు, లేకపోతే కాలభైరవాష్టకం కావచ్చు, లేకపోతే శివతాండవ స్తోత్రం కావచ్చు, ఏదైనా సరే శివారాధన అనేది మాత్రం వీళ్ళు తప్పనిసరిగా చేయాలి. దీనితో పాటుగా ప్రతిరోజు కూడా వీళ్ళు సూర్యుడికి సంబంధించిన నవగ్రహ స్తోత్రాలు, సూర్యుడికి సంబంధించి ఉంటుంది కదా, ఆ శ్లోకాన్ని ప్రతి రోజు చదువుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. కుంభరాశి వారికి కానీ చూసుకుంటున్నప్పుడు ఈ కుంభరాశి వాళ్ళకి ఈ యొక్క లాభస్థానంలో రవి కుజుల యొక్క సంచారం ఎప్పుడైతే జరుగుతుందో వీళ్ళకి కాస్త అనుకున్న ఫలితాలు సమయానికి పూర్తి అవ్వడం, అలాగే వీళ్ళకి నూతన పదవులు లేదా నూతన ఉద్యోగాలు, అంటే నిరుద్యోగులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఉద్యోగాలు లభించడం, సమయానికి భోజనం చేయడం, నిద్ర, అలాగే ఎక్కువగా శుభకార్యక్రమాలు చేయడం లేదా శుభకార్యక్రమాల్లో పాల్గొనడం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా జరగడం అనేది ఉంటుంది. అలాగే కుజుడు కూడా ఇక్కడ లాభస్థానంలో సంచారం ఎప్పుడైతే మొదలైందో కాస్త సంతానపరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి తొలగితే సంతాన సౌఖ్యము, సంతానం లేని వాడికి సంతానం, వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే ఆ విషయాలు ముందుకు వెళ్ళడము, అలాగే ముఖ్యంగా ఇక్కడ కార్యక్రమాలు ఏవైతే చేపడుతున్నారో ఆ కార్యక్రమాలు ప్రయత్నపూర్వకంగా వీళ్ళకి ముందుకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఏనాడు శని యొక్క జన్మలో శని యొక్క ప్రభావం ఉన్నా కూడా వీళ్ళకి మిగతా గ్రహాల యొక్క అనుకూలత, అలాగే ఇక్కడ దశమ స్థానంలో ఎప్పుడైతే ఈ యొక్క బుధుడు వక్రీకరించి సంచారం చేస్తున్నాడో అప్పుడప్పుడు మాత్రం చిన్న చిన్న చికాకులు, అంటే పని పూర్తవుతుంది అవ్వడానికి ఏదైతే సమయం పడుతుందో కొద్దిగా సమయంలో కొద్దిగా మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు కాస్త చిరాకు పడ్డం అనేది ఉంటుంది. కాబట్టి ఆ చిరాకు తర్వాత మాత్రం మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది ఈ కుంభరాశి వాళ్ళకి. అలాగే ఆరోగ్య విషయాల్లో కాస్త పర్వాలేదు, విద్యార్థులకు కూడా కాస్త అనుకూలంగా ఉంటుంది. అలాగే ఎప్పుడైతే ఈ యొక్క దశమ స్థానంలో శుక్రుడు కూడా ఎప్పుడైతే సంచారం చేస్తున్నాడో వీళ్ళకి దశమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఎవరైనా పరాయ స్త్రీలు, ఎవరైనా కొత్తగా స్త్రీలు పరిచయం అయితే మాత్రం అలాంటి విషయాల్లో కాస్త వ్యవహారాలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో మాత్రం జాగ్రత్త పడాలి, ఎందుకంటే స్త్రీలే శత్రువులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లోనూ, అలాగే కాస్త ధన నష్టం, అదే స్త్రీ ద్వారా కొంత ధనాన్ని నష్టపోవడం అనేది కూడా కనబడుతుంది. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు ఇలాంటి విషయాల్లో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త అనేది వహించాలి. అలాగే సినీ కళా రాజకీయ రంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది, శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ లలిత కళలు వాటికి సంబంధించిన వాళ్ళు కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. అయితే ఇక్కడ ఎవరైతే శుక్రుడికి సంబంధించిన వ్యాపారాలు చేస్తున్నారో ఆ వ్యాపారస్తులకు మాత్రం కాస్త రాబడి అనుకున్నంత విధంగా ఉండకపోవచ్చు. అలాగే ఎవరైతే సినీ కళల పరంగా ఎవరైతే ఉద్యోగాలు కావచ్చు, ప్రయత్నాలు కావచ్చు ఏవైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా కాస్త కొద్దిగా తగ్గడం అనేది
జరుగుతుంది. అంటే వాళ్ళ యొక్క అవకాశాలు కావచ్చు, లేకపోతే ఆదాయం కావచ్చు, కాస్త తగ్గే అవకాశం అనేది కనపడుతోంది. అలాగే వీళ్ళకి కానీ చూసుకుంటే ద్వితీయ స్థానంలో రాహు యొక్క సంచారం అనేది, అలాగే అష్టమ కేతువు వల్ల కాస్త ముఖ్యంగా వీళ్ళ ఆరోగ్య విషయాల్లో వాటిల్లో కాస్త జాగ్రత్త అనేది వహించాలి. కుటుంబ పరంగా ఏవైతే ఉన్నాయో వీళ్ళకి ఇబ్బందులు కావచ్చు, లేకపోతే ఏవైనా ఉన్నాయో అవి కాస్త తగ్గుముఖం పట్టినట్టు అనిపించినా కూడా మళ్ళీ ఎక్కువ అవ్వడం, అంటే కుటుంబ పరంగా ధనక్షయం కానీ, లేకపోతే మనశ్శాంతి లేకపోవడం కానీ, ఇలాంటి విషయాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే ముఖ్యంగా ఇక్కడ అష్టమంలో కేతు యొక్క సంచారం వల్ల వీళ్ళు ఈ యొక్క ఏదైనా క్రూర జంతువులతో కానీ, లేదా విషపూరితమైన జంతువులు ఏమైనా తిరుగుతున్నా, ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త అనేది వహించాలి. మొత్తం మీద ఈ రాశిలో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశము, న్యాయపరమైన విషయాల్లో మంచి అంటే వీళ్ళకి అనుకూలంగా కాస్త న్యాయం కనిపిస్తూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా వీళ్ళు పొందడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా శివారాధన చేసుకోవడం, కుదిరితే ఎక్కువగా శైవక్షేత్రాల దర్శనం చేస్తూ ఉండడం, అంటే పుణ్యక్షేత్రాలని లేదా ఏదైనా జ్యోతిర్లింగాల దర్శనం చేసుకోవడం, ఇలాంటివి చేయడం. అలాగే ఎవరికైనా ఈ యొక్క ఇంట్లో శివలింగం ఉన్నా సరే వేడితోనైనా సరే స్వామివారికి ప్రతిరోజు కూడా తెల్లటి పూలతో ఎక్కువగా ఈ యొక్క అష్టోత్తర నామాలు కానీ అవి పూజ చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మీనరాశి వారికి చూసుకుంటున్నప్పుడు ఈ మీనరాశి వారికి ఇక్కడ మనకి జన్మలో రాహు, అలాగే సప్తమంలో కేతు యొక్క సంచారం వల్ల ఎప్పుడైతే జన్మలో ఈ యొక్క రాహు యొక్క సంచారం జరుగుతోందో ఎక్కువగా తిరగడం, తిప్పడం, అలాగే అనవసరమైన ఖర్చులు ఇలాంటివి కూడా కనబడుతూ ఉంటాయి. అలాగే సప్తమ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల కాస్త ఈ యొక్క వృధా కాలక్షేపం అవడం, అంటే ఏదైనా ప్రయత్నిస్తున్నా కూడా ఆ ప్రయత్నంలో అంత లాభాలు పొందలేకపోవడం, విద్యార్థులైతే మధ్య మధ్యలో కాస్త చదువు మందగిస్తోందా అన్నట్టుగా అనిపించడం, ఒక్కోసారి వాళ్ళకే తెలియని భయాలు కలగడం, ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ గురు యొక్క అనుగ్రహం ఉండడం వల్ల పనిలో వీళ్ళకి కాస్త భయం వేస్తున్నా కూడా ఆ సమయానికి పని పూర్తవడం, విద్యార్థులకైతే మంచి ఉత్తీర్ణత సాధించడం, అంటే రాస్తున్నా కూడా వాళ్ళ అనుకున్న దానికన్నా ఎక్కువ ఉత్తీర్ణత సంపాదించడం అనేది వీళ్ళకి జరుగుతుంది. అలాగే ఈ యొక్క మీనరాశిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాజకీయ కళారంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి పదవులు లభించడం, మంచి ఉత్తీర్ణత సాధించడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. గత కొంతకాలంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు కావచ్చు, లేకపోతే వాటి ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళు శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది. అయితే ఎప్పుడైతే ఇక్కడ వ్యయస్థానంలో వీరికి శని భగవానుడి యొక్క సంచారం అనేది నడుస్తుందో, అలాగే వీళ్ళకి కాస్త ఎక్కువగా సేవా వృత్తుల వల్ల ఎవరైతే చేస్తారో వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఎప్పుడూ కూడా ఏదో ఒక ఇంట్లో వాదన కావచ్చు, వివాదం కావచ్చు, లేకపోతే ఏదో ఒక చిన్న చితక ఏదో ఒకటి మనశ్శాంతి లేకుండా ఉండడం అనేది ఈ యొక్క శని భగవానుడి యొక్క సంచారం వల్ల కనపడుతుంది. అయితే ఇక్కడ ఈ మిగతా గ్రహాల యొక్క అనుకూలత సరిగ్గా లేకపోయినా ఈ వారం కేవలం వీళ్ళకి ఈ యొక్క రవి యొక్క అనుగ్రహము, అలాగే గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వల్ల వీళ్ళకి ఏవైతే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కావచ్చు వాటిల్లో ఎదుగుదల అనుకుంటున్నారో అవి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ పరంగా కూడా కుటుంబంతో సహా కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, దానికి సంబంధించిన ఖర్చులు చేయడం, ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ భార్యాభర్తల విషయాల్లో వాటిలో చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి ఏర్పడడం అనేది జరుగుతుంది. సమాజపరంగా చిన్న చిన్న ఆటంకాలు, లేకపోతే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవడాలు, ఇలాంటివి కూడా ఏర్పడే అవకాశం అనేది ఇక్కడ కనబడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు కానీ చూసుకున్నప్పుడు ఈ యొక్క శుక్రుడి యొక్క సంచారం కూడా కాస్త వీళ్ళకి అనుకూలంగా ఉంది. కాబట్టి ఏదైతే వీరు ధర్మాచరణ ఏదైతే చేస్తున్నారో, మీరు ఏదైతే ఆచరణ పాటిస్తున్నారో అదే చాలా ఉత్కృష్టమైనది అనే భావనతో ముందుకు వెళ్ళడం, గురువులను సేవించడం, ప్రయత్నపూర్వకంగా కార్యాలను ఎలా అయినా సరే సాధించాలని అనుకునే ఆలోచనలు రావడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ రాశిలో ఉన్న స్త్రీలు వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతి నిత్యము కూడా శివారాధన చేసుకుంటూ ఉండడం, గురుచరిత్ర పారాయణ లేదా దత్త ఆరాధన ఎక్కువగా చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. వార ఫలితాల్లో మనం ఇప్పటి వరకు ఎవరికి ఏ రాశుల వారికి మనకి ప్రతి రాశికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి పనులు చేయొచ్చు, ఎటువంటి పనులు చేయకూడదు, అలాగే మనం పాటించవలసిన నియమాలు ఏమిటి, ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. అయితే ఇక్కడ మనకి ఈ వార ఫలితాలు కేవలం ఈ వారం రోజులు ఉండేవే కాబట్టి ఈ విధంగా ఈ వారం రోజుల గోచారంతో పాటుగా మనం వ్యక్తిగత జన్మజాతకాలు కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే
అక్కడ ఉండే గ్రహాలు అంటే జన్మజాతకంలో ఉండే గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి కూడా కొంత ప్రభావం అనేది మన యొక్క జీవితం మీద పడుతుంది. అంటే ఇక్కడ మనకి గోచారంలో ఏమైనా సరిగ్గా లేకపోయినా జన్మజాతకంలో ఆ గ్రహాల యొక్క వీక్షణ కానీ ఉన్న స్థితులు కానీ జరుగుతున్న మహర్దశలు కానీ అంతర్దశలు కానీ అనుకూలంగా ఉంటే జాతకస్తుడికి ఎక్కువగా మంచి జరిగే అవకాశమే కనపడుతూ ఉంటుంది. కాబట్టి గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి. సర్వే జన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.